వేసవి ఎండలు పెరిగే కొద్దీ పల్లెటూరు పొలాల్లో చెట్ల పొదల్లో ఎర్రగా ఆకుపచ్చగా గులాబీ వర్ణంలో మెరుస్తూ కనిపించే రేగిపండ్లు పల్లెటూరు ప్రత్యేకత. ఈ చెట్ల మధ్య కాంతులు చిమ్ముతూ ఉరిమే ఈ పండ్లు చూడగానే నోరు ఊరిస్తున్నాయి. పొదల మధ్య దొరకడమే కాదు, గల్లీ గోదాముల్లో కూడా ఊరంతా హస్తగతమవుతూ చిన్నారుల చేతుల్లో తీపి తేనె చిందిస్తూ కనిపిస్తుంటాయి. ఈ చిన్నపాటి పండ్లు తమలో అనేక రుచులను దాచుకున్నాయి. కొన్ని తీయగా, కొన్ని కొంచెం కొంచెం వగరుగా, కొన్ని పులుపుతో నోటిని కసిగసిగా లాడించేటట్లుంటాయి. కానీ వీటన్నిటి ఓ ప్రత్యేకత, సహజ మధురత ఉంటుంది. వేసవి ఉష్ణోగ్రతలు తట్టుకునే శక్తిని ఇవి అందిస్తాయి. పైగా విటమిన్ సి, ఐరన్, ఇతర ఖనిజ లవణాలతో పుష్టిని అందిస్తాయి. బడి నుంచి ఇంటికి రాగానే పిల్లలు పొలాలకు పరుగులు తీస్తారు. చెట్లెక్కి పొదల మధ్య చొరబడి రేగి పండ్లు కోయడం వాళ్లకు ఓ ఆటలాగా మారుతుంది. చేతుల్లో మట్టి, పెదవులపై రేగి పండ్లు రంగు, ఇవి వేసవి రోజుల్లో సహజ అందం. అమ్మమ్మలు, తాతయ్యలు కుర్చీలు వేసుకొని వీటిని నెమ్మదిగా రుచిస్తూ కథలు చెప్పడం ఓ ఆనవాయితీ. ఊర్లో పెద్దవాళ్ళు రేగి పండ్లను ఉప్పు, మిరియాల పొడి కలిపి తింటుంటారు. మరికొందరు వీటితో పచ్చడి వేసుకుంటారు. కొంతమంది ఈ పండ్లను పిండి చేసి మధురమైన రసాలు కూడా తయారు చేస్తారు. ఎండబెట్టిన రేగిపండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే రేగిపండ్లు కేవలం రుచి మాత్రమే కాదు, పల్లెటూరి మట్టి బిళ్ళలతో జీవిత సౌందర్యం. వేసవి కాలంలో ఊరివాసులకి, పిల్లలకి, పర్యాటకులకు చిరస్మరణీయ అనుభూతిని అందించే మధురమైన అంకురాలు. రేగిపండ్ల రుచి తీయగా, పులుపుగా, ఉప్పుగా ఉన్నా అవి మళ్ళీ మళ్ళీ తినాలనిపించే తీపి జ్ఞాపకాలను కదిలిస్తూ ఉంటాయి. వేసవి కాలం వచ్చిందంటే పల్లెటూరి పొలాల్లో గుత్తి చెట్ల పొదల్లో రంగురంగుల మణిహారంలా మెరిసే ఈ రేగిపండ్ల ప్రత్యేకత. ఎరుపు, గులాబీ రంగు, ఆకుపచ్చ రంగుల్లో ప్రకృతి కన్నీటి పొగలు జిమ్ముతున్నట్టు ఓ చిన్న చిన్న రేగిపండ్లు చెట్ల కొమ్మల్ని అలరించి నిలుస్తూ ఉంటాయి. వీటి వాసనే తీసుకున్న చల్లదనాన్ని, నోటిని తీయగా మార్చే మధురతను అందిస్తూ ఉంటుంది. పల్లెటూరి పొలాలు, తోటలు, పొదలు ఇవి అన్నీ వేసవి ఎండల్లో ఎండిపోయిన రేగిపండ్లు మాత్రం ఈ కాలానికి ఓ ప్రత్యేకమైన అందాన్ని తెచ్చిపెడతాయి. ముదురు ఎరుపు, మెరిసే ఆకుపచ్చ, చల్లటి పసుపు రంగులతో మెరుస్తూ ఉన్న ఈ పండ్ల పొలాల మధ్య ప్రకృతి అందాల అద్భుత చిత్రంగా కనిపిస్తాయి. తెల్లారి
మంచు తుండ్లతో తడిసిన చెట్ల కొమ్మల మధ్య ఉదయం లేత కాంతులతో తలక్కుమంటూ కనిపించే ఈ రేగిపండ్లు చూస్తే ప్రకృతిని పెదవులపై ఉంచుకొని రుచి చూడాలనిపిస్తూ ఉంటుంది. ఒకే చెట్టులో పండే పండ్లకి ఒక్కొక్క రుచి మధురంగా తీపిగా ఉంటే మరికొన్ని ఒగరుతో రుచి నోరు కసికసిలాడిస్తాయి. ఇంకొన్ని తీపి పులుపు మిళితమై మజాజ్తో ఉండి నాలుగుపై ఊసర వెళ్ళిలా వాలిపోతూ ఉంటాయి. పెదవుల మధ్య వేసుకుని నెమ్మదిగా రుచిస్తే మనస్సు సైతం సేద తీరేలా ఉండే ఈ రేగిపండ్లు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చిరంతర ముచ్చట. పల్లెటూరి పిల్లల వసంతం అంటే రేగిపండ్లు ఖచ్చితం. చేతిలో చిన్న గిన్నెలు పట్టుకొని పొలాలకు పరిగెత్తుతూ ఉంటారు. పొదల మధ్య తలదూర్చి గుత్తులా వేలాడే రేగిపండ్లను కోస్తూ ముచ్చట పడుతుంటారు. చెట్లపైకి ఎక్కి కొమ్మలను ఊచి పండ్లతో నిండిన మడిలను పట్టుకుని సంతోషంతో అరిచే పిల్లలు. వారితో పాటు ప్రకృతి కూడా నవ్వుతూ ఉంటుంది. చెవుల దగ్గర 2 రేగి పండ్లు పట్టుకొని లిప్స్టిక్ వేసుకుంటూ నవ్వుతూ ఉంటారు. చిన్నప్పుడు తిన్న ఈ రేగిపండ్ల రుచి మరిచిపోవడం అసాధ్యమని చెప్పాలి. వాటిని కేవలం రేగిపండ్లుగా తినడమే కాదు, రేగిపండ్ల పచ్చడి, రేగిపండ్ల రసము, రేగిపండ్ల మురబ్బు అంటూ ఎన్నో రుచికరమైన వంటకాలు తయారు చేస్తుంటారు. కొంతమంది ఉప్పు మిరియాల పొడి కలిపి తింటారు. మరికొందరు వాటిని నెమ్మదిగా నోట్లో ఉంచుకొని తీయదనాన్ని ఆస్వాదిస్తుంటారు. ఏ రూపంలోనైనా రేగిపండ్లు వేసవిలో ఒంటిని చల్లగా ఉంచే ప్రకృతి వరప్రసాదం అని చెప్పొచ్చు. రేగిపండ్లు కేవలము రుచికి మాత్రమే కాకుండా చిన్నతనంలోనే అమాయకత్వాన్ని, బండిపై కూర్చొని తిన్ననాటి ముచ్చట్లు, తాతయ్య చేయి పట్టుకొని పొలాలకు వెళ్ళిన రోజును గుర్తు చేస్తుంటాయి. వేసవి గాలుల్లో కాచిన రేగిపండ్ల పరిమళం ఓ అద్భుత గంధంగా మారి మనసును ముద్దాడుతూ ఉంటుంది. వేసవి రేగిపండ్లతో వస్తేనే పల్లె జీవితం పండుతూ ఉంటుందనేది చెప్పడం అద్భుతం.